ఓటేస్తా, నాతో పాటు నలుగురు ఓటేయమని కూడా చెప్తా. నేను రామురాతుడికి సపోర్ట్ అని చెప్పట్లేదు, నార్మల్ గా ఓటేస్తా అని చెప్తున్నా అంతే. ఇప్పుడు వెళ్ళిపోయాడు కాబట్టి మీకు బాధేస్తుంది అన్నారు, కొంతమంది వీక్స్ ఉన్నట్టు కూడా చాలా వేస్ట్ అని అంటారు, దానికి ఏమంటారు? ఇప్పుడు ఒక మాట చెప్పింది, ఆయన కంటే రాము రాథోడ్ కంటే కంటెంట్ ఇవ్వని వాళ్ళు, ఆడ ఎందుకో అన్నం తిని పండుకునేటోళ్ళు, సాయి శ్రీనివాస్ లాంటి వాళ్ళు. నిఖిల్ ఏం కంటెంట్ ఇస్తుండే, ఏ టాస్క్ గెలిచిండు, ఏం చేసిండు, వచ్చి వైల్డ్ స్టాము, ఆది స్టాము, ఫైర్ స్టాము, నాకు నోట్ల నుంచి బూతులు కూడా వచ్చే విధంగా ఉంది. కానీ పరిస్థితి వాడదు. ఈ విధంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏ కంటెంట్ ఇస్తుండో, ఆయనతో పాటు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, బట్ రాము రాథోడ్ బాగానే చక్కగా తెలుగు మాట్లాడతాడు కదా, అట్లీస్ట్ నిఖిల్ చేసుకునే టైంలో కూడా డిపెండ్ చేసుకోవట్లేదు అని. నిఖిల్ ఒక సీరియల్ యాక్టర్, ఆయన సీరియల్ యాక్టింగ్ చేసిండు, ఆయన సీరియల్స్ కూడా నేను చూసాను, నాకు సీరియల్ పేరు కూడా తెలుసు. ఆయన సీరియల్ యాక్టర్ కాబట్టి ఆయనకు తెలుగు అంత రాకపోవడం అనేది, నాకు మీరు అడిగే క్వశ్చన్ కి నేను సమర్థంగా లేని నిజంగా చెప్తాను. ఎందుకంటే ఆయనకు తెలుగు వచ్చు, ఆయన అంత మంచి తెలుగు మాట్లాడుతున్నాడు, అయినా కానీ ఆయన కంటెంట్ ఇవ్వట్లేదు. పోతే పోనీలే, అయిపోయింది, తనుజాన్ విన్నర్ డిక్లేర్ చేసేసారు, తనుజ విన్నర్ అయిపోతుంది, ఏదో దొప్పుకపోదాము తనుజ విన్నర్ అయిపోతుంది, తనుజాన్ విన్నర్ చేసేసినాము. ఆ స్టార్ మా బిగ్ బాస్ ఇంకా ఏమంటారు, నాగార్జున గారు ఒక బాండ్ పేపర్ మీద ఫస్ట్ వచ్చేప్పుడే బిగ్ బాస్ 9 తనుజాకి ఇచ్చేసినాము అని చెప్పి రాపించుకున్నట్టు ఉంది బిగ్ బాస్. ఆయన చుట్టే తిప్పడం, ఆమె చుట్టే తిప్పడం, అన్ని చేయడం, ఆమె సింపతి కావడం, ఆమెకు సపోర్ట్ గా లోపలికి తీసుకెళ్లి మరి మాట్లాడడం. అదే రాము రాథోడ్ లాస్ట్ వీక్ వెళ్ళిపోతా అన్నప్పుడు ఒకసారి లోపలికి తీసుకెళ్లి ఒకసారి కూర్చొని, ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నావు, నీకోసం ఇంతమంది ఓటేస్తున్నారు, నీ ప్రతిసారి నువ్వు సేవ్ చేస్తుర్రు, అది చేస్తుర్రు, ఇది చేస్తుర్రు, నువ్వు స్ట్రాంగ్ గా ఆడు, నీ ఫ్యామిలీ బాగుంది, మీ ఫ్యామిలీతో ఒక ఫోన్ మాట్లాడిపిస్తా, కావాలంటే నీ ఫ్యామిలీ పర్సన్ తెలిసిన వాళ్ళతో ఎవరితో మాట్లాడిపిస్తా అని చెప్పి అప్పుడు మాట్లాడి, ఇప్పుడు రాము రాథోడ్ సెల్ఫ్ ఎవిక్టెడ్ కాకపోతుండే. అది ఆ రోజు మాట్లాడడానికి రాలేదు. ఆయన 2 వారాల నుంచి చెప్తున్నారు రాము రాథోడ్కి కంటెంట్ కూడా లేదు, ఆయన సరిగ్గా ఆడట్లేదు, ఫ్యామిలీ సిక్ అంటున్నాడు. కాబట్టి ఆయన కోసం ఒకసారి స్టాండ్ తీసుకొని నాగార్జున గారు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడం కానీ ఏదైనా ఒకటి చేసి ఉంటే ఈ రోజు రాము రాథోడ్ ఉంటుండే కదా. ఇప్పుడు రాము రాథోడ్ ఓటింగ్ పరంగా లీస్ట్ 3లో ఉన్నాడు, ఆయన కింద ఇంకా 2 ఉన్నారు, భరణి గారు, సాయి శ్రీనివాస్ 2 ఉన్నారు. అయినప్పటికీ రాము రాథోడ్ సెల్ఫ్ ఎవిక్టెడ్ అవడానికి కారణం ఎవరు? బిగ్ బాస్ టీం. ఎందుకంటే బిగ్ బాస్ టీం పట్టించుకోలేదు. ఆయన లాస్ట్ వీక్ ఆడినప్పుడు కూడా ఆయన పక్కకు పెట్టారు, ఆయన గురించి మాట్లాడాడు వచ్చి నాగార్జున గారు. ఊ అంటే తనుజ, లేవు తనుజ, ఊ అంటే భరణి, ఊ అంటే ఇమాన్యుయల్, ఊ అంటే సంజన, అయిపోయి వీళ్ళ చుట్టే తిప్పాలి, వీళ్ళ చుట్టే జరగాలి. ఇంకా దీనికి బజెట్ వస్తుంది, బిగ్ బాస్ కి బజెట్ వస్తుంది. ఇప్పుడు నాగార్జున గారు ఫేవరిజం చేసి తనుజాని లేపినట్టుంది, నాగార్జున గారు తనుజ కోసమే కెప్టెన్సీ టాస్కులు పెట్టినట్టుంది, అదే జరుగుతుంది. ఇప్పుడు ఆడ 5 మందిని తీసుకొచ్చి క్యాప్టెన్సీ కండక్టర్ మీరు కొట్టుకోవడం అని చెప్తే, ఆడ రాము ఉన్నాడు, భరణి ఉన్నాడు, తనుజ ఉన్నది, ఇమాన్యుయల్ ఉన్నారు, మిగిలిన ఒక రీతో ఉన్నది. ఇప్పుడు ఆ రాము రాథోడ్ పక్కకు జరగకపోతే ఇంకెవరు జరుగుతారు? ఆడ భరణి అంటాడు నేను ఇప్పటివరకు క్యాప్టెన్ కాలేదు, నేను ఉంటా అంటారు. తనుజ అంటది నేను ఇప్పటివరకు క్యాప్టెన్ కాలేదు కాబట్టి నేను ఉంటా అంటది. రీతు అంటది నేను ఇప్పటివరకు క్యాప్టెన్ కాలేదు కాబట్టి నేను ఉంటా అంటది. ఇమాన్యుయల్ అంటాడు నేను కష్టపడ్డా, నేను గెలిచినా, నేను 2 టాస్కులు పోరాడినా, నేను సేఫ్టీ కార్డ్ పెట్టుకున్నా, అది పెట్టుకున్నా, నాకు ఇంకో అవకాశం కావాలని ఇమాన్యుయల్ అంటాడు. అప్పుడు రాము రాథోడ్ జరగకపోతే ఇంకెవరు జరుగుతారు? ఆయనకి ఏ నుంచి కంటెంట్ వస్తుంది, ఆయన ఏ నుంచి ఆడతాడు?